ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. ఈ ప్రాజెక్టు వద్దని ప్రతిపక్షాలు అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆపేస్తానంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించకుండా సలహాలు ఇవ్వాలన్నారు. ఇప్పుడు పేదల తరపున మాట్లాడుతున్న వారు మూసీ పక్కన 3 నెలలు ఉండగలరా అంటూ ప్రశ్నించారు. 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళు, అభివృద్ధి చేసి తెలంగాణ స్టేట్ని గ్లోబల్ ముఖ చిత్రంలో పెట్టినామని చెప్పేవాళ్ళు ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ రాంగ్. యూ ఫైండ్ అవుట్, యూ సజెస్ట్. ఐఎమ్ దేర్ టు టేక్ యువర్ సజెషన్స్, ఐఎమ్ దేర్ టు ఇంప్లిమెంట్ యువర్ సజెషన్స్. బట్ యూ ఆర్ సింప్లీ సేయింగ్ దట్ నో ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ మూసీ రిజర్వేషన్. ఎవరు అక్కడ నివసించాలని కోరుకోరు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను. ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్. మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. మీరు ఎందుకు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటుర్రు? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళ జీవితాలు బాగుపడొద్దా? వాళ్ళు ఈ దోమల నుంచి, మురికి నుంచి వాళ్ళు బయటపడొద్దా? ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమము బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుందో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores. ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయ. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. లోక కళ్యాణం కోసం మంచి పనులు చేపట్టినప్పుడు సహకరించుకోవడానికి మీకు మనసు రాకపోతే పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. ఈ ప్రభుత్వం ఓపెన్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. రేపు శాసనసభలో కూడా ఇది చర్చకు పెడతారు. శాసనసభలో మీరు వీలైనంత మేరకు సలహాలు, సూచనలు ఇవ్వండి. దీనికోసం పెద్దగా సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. అది కూడా లేకుండా మాట్లాడితే ఇంకా నేను చేయగలిగింది ఏముంది? జాలిపడడం తప్ప. నాకున్న అవకాశం ఏంది? మీరందరూ సలహా చేయండి, మీరందరూ తీర్మానం చేయండి. వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధి నేను ఎందుకు చేస్తాను? ఇది చేస్తే రేవంత్ రెడ్డికి చరిత్రలో ఒక పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ వస్తే రెండోసారి కూడా మేము అధికారానికి దూరం అవుతామని కొంతమంది కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగ, ఈ 3 కాంబినేషన్స్తోని దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదంతా మీకు అప్పచెప్పిన నా జిమ్మేదారి అయిపోయింది. మీరందరూ దీన్ని కాపాడుకుందామా లేకపోతే కాలానికి వదిలేద్దామా మీరే డిసైడ్ చేయండి.